అమోఘం ప్రజలు మండలం నుంచి వీళ్ళు డిపార్ట్మెంట్ సైడ్ ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చి మనం ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఇప్పుడు ఏదైతే మన అమోఘంలో బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయో దాన్ని అన్ని విధాలుగా కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఎక్కడ కూడా బయట నుంచి వచ్చే భక్తులు కావచ్చు, లోకల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కడ కూడా ఈ ఫలానా కూడా మేము ఇబ్బంది పడాము అని అనుకోకుండా చాలా బాగా చేశారు, చాలా బాగా పనులు చేసుకున్నారు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన మాకు ఆ పుణ్యం తగ్గిందనే ఒక భావనలో భక్తులు బయటికి రావాలంటే ఆల్ డిపార్ట్మెంట్స్ మనం అందరం కూడా అటు మఠము, అటు ప్రభుత్వము, అటు ముఖ్యంగా లోకల్ అంటే స్థానికంగా ఉన్న ప్రజలు అందరూ సపోర్ట్ ఉంటేనే ఇది మనం గ్రాండ్ సక్సెస్ చేయగలుగుతాం. ఈరోజు ఇది మఠంకి సంబంధించింది కదా, ఇది మాది కాదు కదా అని వాళ్ళనుకున్నా మేమనుకున్నా కూడా ఈ బ్రహ్మోత్సవాలు మనం కరెక్ట్గా చేయలేము. సో ఇది మనది, మన స్వామిది, మన ఊరిది, మనది అని అనుకుంటేనే మనం అందరం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని అన్ని విధాలుగా కూడా మనం ఇది సక్సెస్ చేయాలి. రెండోది, ఇక్కడ ఇంతమంది డిపార్ట్మెంట్ అందరం కూర్చున్నాము, అన్ని సమస్యలు ఏమేమి స్వామివారి బ్రహ్మోత్సవాలు కావాల్సిన అడిగినాము, చెప్తున్నాము, అని లోకల్గా అందరు ఉన్న వాళ్ళు వాళ్ళ ముందరే అన్ని మాట్లాడుతున్నాము. మీరు కూడా ఏదైనా ఉన్నా కూడా ఇది మీకు మన బాధ్యతగా తీసుకొని లోకల్గా ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ కూడా బయట నుంచి వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా అవసరమైతే మీరు కూడా తల ఒక పని పెట్టుకొని ఆ పనిలో భాగస్వాములు అవ్వండి, ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా దీన్ని సక్సెస్ చేయాలి. లోకల్గా మేము ఉన్నాం కదా మనం చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు, దయచేసి అనుకోకండి. చాలా చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను. అది మన వాళ్ళైనా అవసరం వాళ్ళైనా ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ఏమంతా మన వాళ్ళు కూడా ఇంతేనారంటే ఇంతే, తప్పదు. సో మీరు దయచేసి ఎక్కడైనా ఎవరైనా ఏదైనా చేస్తున్నారన్నా కూడా వెంటనే ఆపేసేయండి. నాకు మొన్న ఒకటి చిన్న కంప్లైంట్ ఏదో వచ్చింది, అది కూడా చాలా చాలా చిన్నది. కొంచెం షాపులు ఏమో కొన్ని 4-5 షాపులు ముందుకు వచ్చినాయి ఎంక్రోచ్మెంట్ అని చెప్పి అన్నారు. మీ కొద్ది మీరే వెనక్కి వెళ్ళిపోండి. షాపులు తీసేమని నేను చెప్పాను, మీ కొద్ది మీరే సర్దుకొని వెనక్కి జరుపుకున్న 4-5 షాపులు ఎవరైతే ఉన్నారో నాకు తెలియని వాళ్ళు ఎవరు కూడా ఆ 4-5 షాపులు ఏదంటే కొంచెం సర్దుకొని వెనక్కి వెళ్ళండి. అక్కడ ఏదో దేవుడి తిప్పడానికి ఏదో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఈ బ్రహ్మోత్సవం అయిపోయిన వరకు డిస్టర్బెన్స్ ఎవరి తరఫు నుంచి కూడా నాకు పెట్టకండి. ముఖ్యంగా మా పేరు చెప్పుకుని ఏదైనా చేస్తే మాత్రం నేను ఒప్పుకోను, చెడ్డ పేరు వద్దు. సో దయచేసి మన వాళ్ళకు చెప్తున్నాను, ఏదో ఉంటే నాకు చెప్పండి. చేసేటప్పుడు ఏదో ఉంటే నేను చేస్తాను, కానీ అవుట్ ఆఫ్ లైన్ ఎన్ని మాత్రం మనం ఏది చేయడానికి లేదు. మనం అన్ని డిపార్ట్మెంట్కి సహకరించాలా. ముఖ్యంగా ఇది మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం ఇంకా బాధ్యత తీసుకోవాలి. మన చెడ్డ పేరు రాదు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఏమైనా చేసుకోవచ్చని మీరు అనుకున్నా, మీరు అనుకుంటున్నట్టు బయట ఎవరైనా అన్నా కూడా చెడ్డ పేరు నాకే. మన ఊరికి, మన గ్రూప్కి, మన పార్టీకి, మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి కార్యక్రమాలు పెట్టుకోకండి. మీరు కొద్దిగా జరిగితే మా వాళ్ళంతా ముందున్నారు, మాతో కనపడాలి, జరగలేదు. లోకల్గా మీకు ఏదైనా చిన్న చిన్న పనులు కావాలంటే కూడా అడగండి. ఇప్పుడు కొంతమంది శానిటేషన్కి కొంతమంది కావాలంటున్నారు, అట్లా ఎవరైనా వచ్చి చేస్తామంటే టెంపుల్ వాళ్ళు కూడా అప్డేషన్ ఉంటుంది. అట్లాంటి దాంట్లో ఏమైనా కావాలంటే చెప్పండి, నేను కూడా చేపిస్తాను. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొంతమంది వేసి బ్రహ్మోత్సవం టైం వరకు ఏదైనా వాటర్స్ కావాలంటున్నారు. అట్లా ఏదైనా కావాలంటే ఆల్రెడీ కొంతమందికి చెట్టు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లా ఎవరైనా వాటర్స్కి వెళ్ళే వాళ్ళు కావాలనుకుంటే అట్లా వాళ్ళకి తీసుకోండి. అట్లా ఏదైనా ఈ చిన్న చిన్న ఏదైనా ఉంటే చెప్పండి, అట్లా చేపిస్తాను. అధికారులతో మాట్లాడతాను, టెంపుల్ వాళ్ళతో మాట్లాడతాను. ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన వరకు మీకు ఏదైనా మేము ఈ పని చేస్తాము, మాకు కూడా ఇంటి అని చెప్పి ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను అది కూడా మాట్లాడి చేపిస్తాను. కానీ ఎక్కడ కూడా మనం చెడ్డగా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకెంటుందో నాకన్నా ఎక్కువ స్థానికంగా ఉన్న కార్యకర్తలకి లీడర్లకు ఉంది. సో ఈరోజు మీరు అందరూ కనిపిస్తున్నాం కాబట్టి చెప్తున్నాను అది కూడా. సో దయచేసి దృష్టి పెట్టుకోండి, అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకోండి. నాకు ముఖ్యంగా టెంపుల్ దగ్గరికి కావాల్సింది వాష్రూమ్స్. నేను మస్టర్డ్ వాష్రూమ్స్ పై ఎందుకు ఒత్తిడి పెడుతున్నామంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ వస్తారు, ఆడవాళ్ళు పిల్లలతో ఎక్కువ వస్తారు.
కంప్లైంట్ వస్తే మాత్రం నేను టెంపుల్ వాళ్ళు పట్టుకుంటాను. దయచేసి ఆ పేరు నాకు తాగండి. స్థానికంగా ఒక మహిళా ఎమ్మెల్యే నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆడవాళ్ళ ఆత్మ గౌరవాన్ని కూడా మనం అంతే రెస్పెక్ట్ ఇవ్వాలా. చాలా మంది బయటకు వస్తారు, విఐపీసే కావచ్చు, విఐపీ స్థాని వాళ్ళు కావచ్చు, సామాన్య భక్తులైనా సరే ఆడవాళ్ళకి మినిమం మనం ఇవ్వాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ కావాలి. దాంట్లో మీకు ఎటువంటి పరిస్థితులలో కాంప్రమైజ్ కావడానికి వీలేదు. సో ప్లీజ్ గారు this is very important. We cannot compromise on quality. So please make sure you put in the word to Swami also and make sure that is done. Okay? And next to drinking water problem. That is also must and should you have to be prepared. I am sure from government side they are prepared. Other countries will have to also be prepared. Talk to the volunteers who are willing to give. మీరు ఏమైనా భక్తులు ఎవరైనా వచ్చి చందాలు ఇవ్వాలనుకున్న వాళ్ళని కూడా దాంట్లో మీరు ఇంక్లూడ్ చేయండి. ఎందుకంటే ఎండాకాలం ఆల్రెడీ సమ్మర్ వస్తుందని అనుకోవాలా, విపరీతమైన ఎండలు ఉన్నాయి. సో ఎక్కడ ఎవరైనా కళ్ళు పడిపోవాల్సిన పరిస్థితులు రాకూడదు. మెడికల్ డిపార్ట్మెంట్ బి అలర్ట్ అండ్ అంబులెన్స్ డ్రైవర్ వీళ్ళు ఎక్కడైనా కాలినట్టు ఎక్కడైనా కంప్లైంట్ ఇప్పిస్తే మాత్రం ఉద్యోగాలు పోతాయి. అండ్ దేవుడికి క్రిమినల్ కేసెస్ ఎవరైనా డ్రైవర్స్ అంబులెన్స్ డ్రైవర్ తాగునైనా డ్రగ్ డ్రైవ్ ఎవరైనా చేస్తే మాత్రము దేవుడికి క్రిమినల్ ఇది. ఎందుకంటే చాలా పిల్లలు భక్తులు ముసలి వాళ్ళు తిరుగుతుంటారు ఓపెన్గా. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ గతంలో బ్రహ్మోత్సవాలు చేశాం, కానీ ఇంత పెద్ద ఎత్తున మనము ఇది కూడా పబ్లిసిటీ ఫస్ట్ టైం ఇంకా విఐపీస్ అందరినీ కూడా కేంద్రం నుంచి కూడా మంత్రులు వస్తున్నారని చెప్పి మరి తమిళనాడు చెప్పారు. కాబట్టి వెరీ అలర్ట్ అండ్ కేర్ఫుల్. అర్థమైంది కదా. మెడికల్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ, శానిటేషన్, ఈ పందులు, పిక్స్, కోతులు ఇవన్నీ నాకు ఎక్కడైనా వినిపించినా కనిపించినా కూడా నేను ఒప్పుకోను. డూ వాట్ ఎవర్ యూ హావ్ టు డూ అండ్ గెట్ ద వర్క్ డన్. మీకు ఏం కావాలో గవర్నమెంట్ సపోర్ట్ నుంచి మీకు అడగండి. చేస్తే గవర్నమెంట్ సపోర్ట్ నుంచి మేము మనమన్నా చేద్దాము, లేదంటే మన ద్వారా చేపిస్తాం. నాకు ఎక్కడ కూడా పలానా పిల్లలని కోతులు గడిచినాయి, పలానా పిల్లలని పందులు గడిచినాయి, పలానా పిల్లలని ఎవరైనా ఇది చేస్తారని చెప్పి నాకు ఎక్కడైనా కంప్లైంట్ వస్తే మాత్రం ఇబ్బంది పడతారు అధికారులు. సో దయచేసి ప్లీజ్ టేక్ కేర్. మీకు ఎంతమంది స్టాఫ్ కూడా తెప్పించుకోండి. ₹4 డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టినా మతం తప్పులేదు, మనము తప్పులేదు. కానీ వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం రాష్ట్రంలో మాట్లాడతారు. సరేనా? ఆ చెడ్డపల్లి మనకు వద్దు. ఇది పెద్ద స్థాయిలో చేస్తున్నాం, పెద్దవాళ్ళు వస్తున్నారు, సామాన్య భక్తులు ఇబ్బంది పడవచ్చు, టీఆర్పీస్ ఇబ్బంది పడవచ్చు. అండ్ ఫ్రమ్ నాకు తెలిసి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్స్ అనేది చేయాల్సిన కూడా వాళ్ళు చేస్తున్నారు. సీసీ కెమెరాస్, నాన్ వైలెంట్ ఇష్యూస్, మీరు ఎక్కడైనా ఈ టెస్ట్ కేసెస్ ఎవరైనా లోకల్గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మీద టెస్ట్ కేసెస్, మామూలు కేసు కాదు, మామూలు కేసు అంటే అంత మంది కూడా లోపల ఉంటారు. సో టెస్ట్ కేసెస్ యాక్టివ్గా టెస్ట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ముందుగా అలర్ట్గా వాళ్ళకి మాట్లాడతారో లేకపోతే వాట్ టెస్ట్ అనేది మీరు చేయలేదు. ఎక్కడ కూడా నాకు ఈ చికెన్ షాప్స్, నాన్ వెజ్ బ్రహ్మోత్సవాల టైంలో మాత్రమే మీరు యాక్షన్ తీసుకోండి. అండ్ మధ్యాహ్నం కూడా నాకు బ్రహ్మోత్సవాల టైంలో కింద హోటల్లో కానీ పైన హోటల్లో కానీ మధ్యాహ్నం కూడా మీరు ఎంతవరకు కంట్రోల్ చేయాలో చేయండి. ఎందుకంటే మరి యాక్టివిటీ జరుగుతుంటాయి, వాళ్ళు మధ్యాహ్నం తీసుకొని మళ్ళీ డ్రైవింగ్ కానీ మళ్ళీ ట్రావెలింగ్ కానీ చేస్తే కూడా ఇబ్బంది పడతాము. సో ట్రై బీ వెరీ అలర్ట్ అండ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఇది నా లాస్ట్ మీటింగ్ కాబట్టి సో మీరు ఏం చేయాలో ఏం కావాలి అన్ని కూడా చెప్పండి. ఆటో కూడా మా ఆయన కూడా ఈ స్టైల్ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ మీకు ఎక్కడైనా ఇష్యూ ఉందా మీరు ఆటో గారు చెప్పండి. టీవీ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ పక్కలేదు ఆయన చూసుకుంటారు. టీవీ డిపార్ట్మెంట్ అండ్ ఎంఐ డిపార్ట్మెంట్ ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయే లోపల మీరు వాళ్ళకి నోటీసులు పంపించేయాలి. ఓకేనా? అండ్ మన హోటల్స్ చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి వీలు లేదంటే లేకపోతే మీ సంస్థ మొత్తం కూడా దగ్గరుండి నేనే దాన్ని హ్యాండిల్ చేస్తాను. ఎక్కడ కూడా అన్అఫీషియల్గా ఏది జరగకూడదు. మీరు రేపు కూడా ఇందాక చెప్పినట్టు ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూర్చొని ఏ రేపు ఇచ్చేయాలనేది
కూడా ఆడియో చెప్పినట్టు అదే మిక్స్ చేసుకుని అదే రేట్ అదే ఫాలో అవ్వాలి. ఎంతమంది అవసరం అంటే ఇది శానిటైజర్ మనకు టెండర్ వస్తారు కదా ఇప్పుడు 120 అది నాకు ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. 120 మెంబర్స్ ఇస్తారండి కదా, తను ఒక 30 మెంబర్స్ ట్రై చేస్తారు, 150 ఇవ్వండి ప్లీజ్ ట్రై ఫర్ 150 మెంబర్స్. 30 మెంబర్స్ ఎక్స్ట్రా అడుగుతున్నారు కదా, అది డైలీ బేసిస్ కింద లోకల్ వాళ్ళు లేదా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మనం తీసుకున్నాం ఐడి సో 30 బ్రహ్మోత్సవాలు ఓవర్ టేక్ someone from local or other villages. Take local daily basis they can come and do the work. 50 సరిపోతారా? అదే అంతే సరిపోతారా? ఓకే అండి, మీకు ఆల్టర్నేటివ్గా టెంపుల్లో ఏదైనా వాళ్ళు అకామిడేట్ చేయగలిగితే ఒక హాల్ ఇలాంటి ఆర్డర్ చేయగలిగినా చాలు. మనం చేసి పెట్టాలి గ్రామ పంచాయతీ. తర్వాత ఈ మొబైల్ నెట్వర్క్ సంబంధించి బిఎస్ఎన్ఎల్తో మాట్లాడాము. వాళ్ళు దీన్ని ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తామన్నారు. అది బిఎస్ఎన్ఎల్ కౌన్సిల్ గారు మొబైల్ డైరెక్ట్స్ నంద్యాలలో ఆగంట అన్నారు. చెప్పండి కన్స్ట్రక్షన్ ఏమైనా వాటర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ Already we are conducting contractors at the upper 40, but they can support that. It won't be ready. How many are there right now? 40 are conducting. Step by step, one day we can conduct 2 months. First we are conducting 40. That will not be sufficient for so many people, no? It was zero, we are started 40. We will do, we have a lot of places we will be doing it. Phase by phase we will be doing it. Next year we will be happy to see there are many more rooms that we are available. Now, the problem is, what if we get difficulty during this Brahmotsava? This could have been discussed last. How many washrooms are there available to you? Approximately, we have developed 10 new in the behind the Hanuman temple. 10 new is constructed. Above, behind the Hanuman temple, lower available, 10 is constructed. Work is completed. And apart from that, this one, here the Kohli ready. Behind the temple it is ready. This is all perfectly working in a good condition. That is totally 35 ready. 35. 35. Yeah. Working condition. Working condition. Apart from that, we have mandam also inside provision. We have additional buffer. When the crowd comes, we allow them to go to my washroom. Not sufficient. But there is no, last time also requested, we will pay the rent, let them pay the toilet to us. No proposal came from the department. Temporary washrooms, mobile washrooms. We are ready, but somebody has to give it to us. We told last meeting itself that the department provide us. Last year they only get the mobile toilet to us. We paid the money to them. Whatever our departments are giving is out of great difficulty. They are getting out of some other place and giving into the mutton during the Brahmotsava. They are ready to pay. They organized last year, so they know it, so they can keep doing for every year. Mobile washrooms. In endowment time, they have done it. మనకి మొబైల్ టాయిలెట్స్ కావాలంటే బయట తెచ్చుకోవాలి మేడం. బట్ పే చేస్తానంటే నెంబర్ ఇస్తాం మేడం మనం. Will you pay? Get it from outside. But give the number, say, every last meeting itself, See, 10 divisions divide చేశారు కదా. 10 ఏమంటారు? 10 చేశారు. Zone ki will have at least over 20-30 zone clear పెట్టండి. I'm ready, ma'am. Last time when they have organized every year, let them provide to us, they'll pay the rent to us. Last time we provide చేశాం. Endowment time they have provided it. Some 25-30 they have provided that time.
లేదు ఈవెన్ శ్రీశైలంలో కూడా మన దేవస్థానం కూడా ప్రొవైడ్ Right now, the department has no Government doesn't have it, Andhra doesn't have it, Kadapa doesn't have it. You have to get from Hyderabad or Vijayawada. ఎస్ మేడం హైదరాబాద్ వస్తున్నాడు వాడు They have to give it to us. ఎంత ట్రాన్స్పోర్టేషన్ అడిగేది అంటే డిపెండ్స్ మేడం మొబైల్ ట్యాగ్ అంటే 7,000 పర్ డే 7,000 ఎస్ మేడం అంటే దానికి ఇంకా పైప్ లైన్ ఏం అవసరం లేదు మొబైల్ దాంట్లోనే బయో లేదంటే వాడు మామూలు డైరెక్ట్ అంటే అట్లా కాకుండా సింపుల్ కావాలి వాడు పైప్ లైన్ ఎవరు చేసుకుంటారంటే 2,000 రూపీస్ వస్తుంది మేడం మళ్ళీ పైప్ లైన్ తీసుకొని మళ్ళీ స్లోప్ పెట్టుకొని చేయించుకోమండి మనం చేయించుకోవాలి చేయించుకున్నాక వాళ్ళు ఎంత చేయాల్సిన పని మనమే మనం చేయాలి మనం చేయలేదు మేడం మనం చేయలేదు మేడం This is a submission case. I discussed with the online. We provide a lot of Swachh Bharat funds are available. At least for the next time, let's create from Swachh Bharat. So I'll ensure that not be given land because the sufficient land is available. And to Swachh Bharat first we can have a permanent solution. This is not going to be like this because it's going to for 50,000 people, 25 dollars are not sufficient. But I can request you something from the administration side. This time at least what best we can do it. We will also try to get some sponsorship or something. But I request you, but this time what we will do is, we will have an internal meeting, we will give land, and Swachh Bharat, we can have a permanent infrastructure. This is my request. అప్పన అవుతుంది ఒకటి అంటే మొత్తం తెలంగాణ దశమప్పుడు 3 పెడుతున్నారు ప్లాస్టిక్ ప్రొవైడ్ చేస్తున్నారు ట్యాంకర్లో వాటర్ సప్లై చేస్తున్నారు లోవర్ బస్ స్టాప్ దగ్గర ఒకటి తెలుగు గంగా మార్కెట్ దగ్గర ఒకటి మాధవేంద్రులు 4 నెంబర్లు బైపాస్లో 1 నెంబర్ బాధ్యపతి రోడ్లో 1 నెంబర్ పెట్టి హైస్కూల్ రోడ్లో 2 నెంబర్ మొత్తం 10 ట్యాంకర్లు పెడుతున్నారు ఒక 4 స్టాండర్డ్ మొత్తం 20 ట్యాంకర్స్లో వాటర్ సప్లై చేస్తున్నారు తర్వాత మేడం మనకి ఎసెట్స్ ఏమున్నాయంటే అప్పరావులో మీడియం తీసుకుని ఉంటుంది వాటికి 20 లక్షలు కూడా ఉంటుంది దానికి కూడా మనం వాటర్ సప్లై చేస్తాం తర్వాత డైరెక్ట్ పంపింగ్ అవుతుంది మేడం డైరెక్ట్ పంపింగ్ 2 ఉన్నాయి హ్యాండ్ పంప్స్ 2 ఉన్నాయి ఇవన్నీ మనం ఫంక్షనాలిటీ ఉండాలని చూస్తాం తర్వాత లోవర్ అవసరంలో మీడియం తీసుకుని ఉంటుంది మేడం 60కి 20 లక్షలు ఉంటుంది నెగటివ్ తీసుకుని 2 ఉన్నాయి మేడం అవి సిస్టంలో ఉంటాయి ఆ సిస్టమ్ ద్వారా వాటర్ డైరెక్ట్ పంపింగ్ 5 ఉన్నాయి మేడం 5 కూడా మనం అందులో పెట్టుకున్నాం వీటికి ఇన్లైన్ ప్రాజెక్ట్ కూడా పెట్టుకున్నాం క్రికెట్ వాటర్ వాళ్ళు వీటికి కూడా మనం వాటర్ ట్యాంకర్ అన్నీ కూడా వచ్చే వాటర్ మనం క్లోరిన్ టెస్ట్ చేస్తాం ల్యాబ్కి స్టాఫ్ అప్లై చేస్తాం మనకి పల్నాడులో ఉన్నారు తెలంగాణ ఉన్నారు వాళ్ళు రోజు పెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఎక్కడైనా కంటామినేషన్ ఉంటే మనం దానికి ఇమీడియట్గా క్లోరిన్ చేయడం కానీ ఎక్కడైనా చేయడానికి చర్య తీసుకుంటాం మేడం అప్పర్ అభోబెట్లో భారత్ అది వాళ్ళ సింపుల్ మేడం ఒకటి మేడం మన రోగా వీటిని కూడా మన డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తాం ఇవి కాకుండా అంటే అభోబెట్టి కూడా స్టాండర్డ్ కాన్సెప్ట్ కూడా అరేంజ్ చేసుకున్నాను దాని ఎమర్జెన్సీ ప్రాబ్లం ఉంటే గణేష్ మోడల్లో వస్తున్నాను దాని ట్రాన్స్పోర్ట్ 2 నెంబర్లో డైరెక్ట్లీ ఒకటి తీసుకుని ఉంటున్నాను మేడం ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే అది చేసుకోవడానికి చేస్తాను చాలా చాలా అలాగే ఉంటారు ఎందుకంటే అసలు ఇప్పుడే వేడి తక్కువైపోతుంది జనాలు ఎక్కువైనప్పుడు తాగడానికి నీళ్ళు అవైలబిలిటీ మాట రాదు జనాలు ఎక్కువ చూస్తున్నారు సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ మాటని నాకు చిన్న ఇది బటన్ తక్కువ నుంచి కాకపోయినా మీకు గుడికి వచ్చే భక్తులు ఉంటారు చాలా మంది కొంతమంది ఎవరైనా మీరు టచ్ చేస్తే డొనేట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు కొంతమందితో మీరు చేయించుకుంటారు కొంతమందితో వాటర్ ప్యాకెట్స్ వాటర్ మజ్జిగ ఇట్లాంటివి వాళ్ళు తీసుకొచ్చారా సో ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ ఈ సమ్మర్ వాటర్ మా వాళ్ళు కాకుండా నేను చెప్పాలి మీరే చేసుకుని చెప్పాలి అవునా
Kalpana garu, what we can do is, అడిగిన రాష్ట్రాన్ని ఎన్ని రోజుల నుంచి ఎక్కడెక్కడ రాష్ట్రాన్ని ఎంఆర్ఓకి ఆర్డీఓ ఎక్కడ ఎన్ని రోజులు చేసినాయి ఎవరు చేస్తున్నారనేది ఇట్లా మీటింగ్ పెట్టుకొని కూర్చున్న వరకు చెప్పరు. ఎవరెవరు ఎంత ఆక్రమించినా అది కూడా మార్పు కూడా చేసినా మేడం. చేసినా మేడం. చేసి ఏం చేస్తారు? ఎవరికి నోటీస్ ఇవ్వాలి మేడం. తర్వాత ప్రొసీజర్ ఎవరు తెలియాలా? నేనా ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయత్ సెక్రటరీ ఇవ్వాలి ప్రొసీజర్ ప్రకారం. ఇప్పుడు మేము కన్సర్ట్ మేము ఇవన్నీ ఏం లేదు మేడం. కోర్టు వెళ్తారు కాపాడుకోవాలి కదా. యాక్చువల్గా ఆల్ డిపార్ట్మెంట్స్ ఇచ్చేది రెవెన్యూ ఎంఆర్ఓ రావాలా, ఆర్డీఓ రావాలా, కలెక్టర్ రావాలా, కానీ యాక్చువల్గా దాని రెండో వాళ్ళైనా ఎంఆర్ఓ పైన చెప్తారు. మైనర్ ఇరిగేషన్ కావచ్చు, తెలుగులో కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మున్సిపాలిటీలో ఎవరైనా సరే ఎంఆర్ఓ. సో మీరు పని చేయండి. ఎంఆర్ఓ చెప్తున్నారు కదా, మీరు రాసి వాళ్ళని కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యింది, సర్వే చేసేయండి, ఒక రిపోర్ట్ పంపించండి అని చెప్పి ఆల్రెడీ రాశాను మేడం. కన్సర్న్ డిపార్ట్మెంట్ రిమూవ్ చేయడానికి నోటీస్ ఇచ్చి మీకు ఆల్వేస్ ప్రొవైడ్ చేస్తాం. ఏంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూలో మీరు ఎన్రోల్మెంట్ తీసినప్పుడు అన్ని ప్రొవైడ్ చేస్తాం తప్ప యూ హ్యావ్ టు టేక్ ద యాక్షన్. మీరు కరెక్ట్ కాదని మార్చుకోండి. మీ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే మీ డిపార్ట్మెంట్ ఎవరైతే ల్యాండ్ ఉంటారో వాళ్ళే ఎన్రోల్మెంట్ చేయాలి. పంచాయతీ రాజు ఉంది, పంచాయతీ రాజులో పంచాయతీ లోపల ఉన్నటువంటి ఎన్రోల్మెంట్స్ వాళ్ళే ఇస్తారు కదా. మీరే చేయాలి. నోటీస్ కాకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రైజ్ అవుతున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ అవుతే మొత్తం దాన్ని క్లియర్ చేస్తారు. మీ ల్యాండ్ కాపాడుకుంటున్నారు. మీరు నోటీస్ ఇమీడియట్గా నోటీస్ పంపించేయాలి వాళ్ళు. అండ్ ఎక్కడైతే చదివిన మీరు ఇమీడియట్ తర్వాత ఎక్కడ యాక్షన్ తీసుకుంటే నేను కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో మాట్లాడి ఇవి ప్రొసీడ్ మీకు అర్థం ఏదైనా అయిపోవాలంటే మేము చేస్తాం. బట్ యూ హ్యావ్ టు బి స్పెసిఫిక్ ఫస్ట్ మీరే ఉండాలి. మీకు ఫస్ట్ నోటీస్ పంపించాలి. వచ్చే ఏరియాలో ఉంటారు స్పై కోర్స్ ఒకసారి ఈ రోడ్స్ చేసుకోవాలి. డైవర్షన్ చేయాలి. డైవర్షన్ రోడ్ గ్రావెల్ చేసి కొంచెం రైట్ చేసి రోడ్ చేయమంటారు. తీసుకొచ్చి కట్ చేసేది దాంట్లో అంటే ఏ రోడ్లో మీ రిక్వైర్మెంట్ అడిగితే వాళ్ళ క్లారిటీ లేదు. అది వాళ్ళకి చెప్పండి. బైక్ సరిగ్గా బీచ్ ఏరియా దగ్గర
ఇచ్చారా? రోడ్ ఏమన్నా కావాలి? ఏ ప్రాబ్లం? ఓకే తర్వాత పంచాయతీ వాళ్ళుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి అన్ని స్ట్రీట్ లైట్లు కూడా వెలిగేలా పడాలంటే మొదలు రీప్లేస్ చేయాలి. మనకు ఎంటైర్ నైట్ కూడా ఇల్యూమినేట్ అయ్యి ఉంటారు. ఖచ్చితంగా స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా ఖచ్చితంగా వెలిగేలా అప్పుడు కూడా పడవు. పంచాయతీ తప్ప మీరు చూసుకోండి. స్ట్రీట్ లైట్ అన్ని ఫంక్షనింగ్లో ఉన్నాయి. ఏమైనా అవసరం ఉన్నాయా? స్టాండ్ బై పెట్టుకుంటారా? మీకు లైన్ బై మీరు ఎంత స్టార్ట్ ఉన్నారా? కానీ ఇప్పుడు ఇక్కడ సబ్స్టేషన్ ఆపరేటర్ ఉన్నారు. సబ్స్టేషన్ ఆపరేటర్ ఉన్నారు దానిలో వాళ్ళంతా నేను ఇక్కడ పెట్టుకొని మేనేజ్ చేస్తాను. ఎందుకంటే మనకు ఇక్కడ ఉండే లైన్ ఛార్జెస్ మనం ఖర్చు చేస్తున్నాం. మనకి ఇంకా ఛార్జెస్ అయిపోతుంది. మనకి పబ్లిక్ చేసేస్తాం. వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇంకా ఇద్దరు నా దగ్గర 30 సబ్స్టేషన్ ఉంటాయి. 32 60 మంది ఇక్కడికి వచ్చేస్తాం. సీనియర్ స్టాఫ్స్ మాత్రం వాళ్ళకి ఒక సూపర్వైజర్ ఇవ్వడం కాబట్టి 10 మెంబర్స్ ఒక సూపర్వైజర్. నేను గవర్నమెంట్ సెక్రటరీ అడ్రస్ అది ఎంత మీరు చేస్తున్నారా? ప్రొవైడ్ చేస్తాను. Let us see the minutes in this state. What are the actions that have been taken? Let me thank you and welcome you back here, and the Secretary Collector and the both officers and everybody here. Let me take a few minutes from you. If we just go through the first meeting on the 17th we held at the RDO office, we discussed various points which can be undertaken during the Brahmotsavam. As we discussed, all the points have been duly, properly attained, and proper precautions have been taken here. And every department has been very cordially helping us, and we have been taking all the initiative. Which I like to highlight what are the things that have been done just to place for the coordination. We have taken the complete help of Salam Vajalai for maintaining the sanitation. Apart from that, we also appointed the contractor with the 200 laborers to keep the city clean and neat during the Brahmotsavam. And we also given a contract to 26 people. The water supply during the 10 days of time, uninterrupted water tankers will be provided at each and every corner. And also we make sure that to avoid malaria, mosquitoes, we have been giving a complete bleaching powder to the sanitation team. And also we have we voluntarily giving, before you ask, we are giving 8% bleaching powder. Last time when you said something, last time from Brahmotsavam time, no college election istaara? Our judgment of parents also, it's not an industry. We depend on people. We are talking about the richest. After Tirumala, we are talking about richest temple and we are talking about economic. Pratikani is going to try. Not of budget, not one department. There are 3 district departments standing with me and a function and have to pay everybody. Problem ఏంటంటే ఇప్పుడు బయట ఇది గవర్నమెంట్ తరఫు చేస్తాం అనేది వస్తుంది. If something happens, people will start blaming us. They will start blaming the department. They will blame us. They will blame revenue. They will blame other departments. Our temple is very generous. Whatever you people say, they will do all of it. You are not doing anything for me. Our temple never said no to anything. Whatever proposal, all these years they contribute. You are not saying no, but you are just putting a full stop there and just cutting the funds. We have to see our budget constraint also. 8 లక్షలు వాళ్ళు ఇస్తున్నారు, సగమే అవుతుంది కదా. కూతలు కూతలు ఉంటాయి. చెప్పు ఏం అదే కూతలు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. 16 లక్షలకి ఎందుకు ఇస్తున్నారు? Make it a
the temple wants to do this in a bigger way. How many toilets we want that day? If there is a bigger that will be organized. Do that. Look at it. We want to do it in a bigger way, and it's not just only us who have decided. It is the temple that decided. We will always support the So we are doing it in a bigger way. Let us not compromise on basic things. Toilets are must. Whatever we can provide, we will provide. The rest, which is either the question requirement, that you have to fill up the gap. Sure, we will do. Sure, done. డిపార్ట్మెంట్ వాళ్ళకి చేస్తున్నాం. మా రెగ్యులర్ ప్రొసీజర్ ఏంటంటే రూమ్ రెంట్కి ఇవ్వము. ఎవరైతే మా అన్నదాన కార్యక్రమానికి స్పందిస్తారో వాళ్ళని గౌరవ సూచకంగా వాళ్ళు ఒకవేళ బ్రహ్మోత్సవాలు రాకపోతే స్వామివారి గిన్నెలు కాబట్టి వస్తే మంచిది. మాకు అందరు రావాలనే ఒకవేళ రాలేని పరిస్థితుల్లో అవసరం ఉన్న వాళ్ళు 100% ఒక చిన్న విధానం. ఈసారి బ్రహ్మోత్సవాల్లో దాదాపు సత్రం ఇచ్చినప్పటి నుంచి చాలా మందికి భోజనాలు వసతులు అన్నీ ఉన్నాయి. కానీ స్థలం సరిపోదు. లాస్ట్ ఇయర్ మాకు ఈసారి కూడా మాకు కొంచెం పక్కన స్థలం కేటాయిస్తే డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా భోజనాలు టిఫిన్లు అన్నీ కూడా పక్కన మా బిల్డింగ్ పక్కన కొంత స్థలం దాంట్లో పెడతాం. పక్కన పెద్ద కొట్టు ఉంది. అది ఇవ్వలేము, ఎందుకంటే అది ఎలివేటర్ పైన సీనియర్ సిటిజన్స్ వచ్చినప్పుడు ఎలివేషన్ కోసం పెట్టాము. అది కాదు యాక్చువల్గా ఏంటంటే వర్టికల్ లెవెల్లో మనము బిల్డింగ్ కట్టాలి. ఓకే, సో వర్టికల్ లెవెల్ కట్టేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో షెడ్యూల్ ఎట్లా చేస్తున్నారు. ఒక టెంపుల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే అకామిడేషన్ కౌన్సిల్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు చేస్తారు. చేసిన తర్వాత రూమ్స్ అలాట్మెంట్ అంటే ఒక సెంట్రల్ పాయింట్ నుంచి పెట్టుకుంటే అప్పుడు కరప్షన్ ఉండదు, రేట్స్ ఉండదు. సో అట్లీస్ట్ ఈ బ్రహ్మోత్సవాల నుంచి అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే అనవసరంగా బ్లాక్ మార్కెటింగ్ అయిపోతుంది. డిఎస్పీ గారు చెప్పినట్టు బ్యాక్ టైం వస్తుంది టూరిజంకి. ఇమీడియట్గా టెంపుల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వచ్చేసి గవర్నమెంట్ తరఫు నుంచి ఎస్డిఎం సంస్థ నుంచి రిప్రజెంటేటివ్ పెట్టేసి మీరు మానిటర్ అలాట్మెంట్ అలా చేద్దామండి. ఓకే, మీరు వర్టికల్గా అట్ ద సేమ్ టైం భక్తులు మన ఏదో దోస్తుల ఫీలింగ్ వాళ్ళకి రాదు. సో అటు మీరు బాగుపడాలా, భక్తులు ఇబ్బంది పడదు. ఈ చర్యలన్నీ కూడా తీసుకోవాలా. ఎక్కడైనా ఏదైనా చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా వీ విల్ నాట్ స్పేర్ ఎనీవన్ ఇంక్లూడింగ్ మటన్ కూడా. ఈ వెరీ వెరీ అలర్ట్. ఎందుకంటే మేము చేస్తాము. ఫండ్స్ వచ్చేది కావచ్చు, ఇంకో కొన్ని యాక్టివిటీగా మీదర్ వస్తాయి కాబట్టి మీరు కూడా కంప్లీట్ అలర్ట్ ఉండాలా. ఐ నీడ్ కంప్లీట్ కోఆర్డినేషన్ అండ్ కంప్లీట్ సపోర్ట్ ఫ్రమ్ టెంపుల్. నాకు ఎక్కడ కూడా మాకు ఇక్కడ తక్కువైంది, నేను ఇదే పంచుకోగలుగుతాం, ఇదే చేయగలుగుతాం, నేను గట్టిగా కూర్చుంటే మాత్రము గవర్నమెంట్ కూడా మీరు టేక్ యాక్షన్. దట్ విల్ బి వెరీ వెరీ బ్యాడ్ ఫర్ మటన్. సో ప్లీజ్ టైం కోఆర్డినేట్ విత్ అదర్ డిపార్ట్మెంట్. ఒక చిన్నది నేను ఫైర్ డిపార్ట్మెంట్ మీరు అడగండి. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు చాలా సంతాలు హోటల్స్ కానీ ఫైర్ పర్మిషన్ కానీ ఫైర్ అది సరిగ్గా లేదు. సో యూ ఆల్సో హ్యావ్ టు బి వెరీ అలర్ట్. అండ్ మెంబర్స్ ఎక్కడ వస్తారు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ బి కోఆర్డినేటెడ్. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి స్టాఫ్ ఎక్కువ వస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి స్టాఫ్ ఎక్కువ వస్తున్నారు. దయచేసి కాలేజ్ డిపార్ట్మెంట్ మీరు కూడా చూసుకోండి. ఫైర్ డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా వీళ్ళకి అకామిడేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫుడ్ ప్రాబ్లం ఉండదు. సో అండ్ అందులో మళ్ళీ మహిళలు సపరేట్గా వస్తారు డిపార్ట్మెంట్లో. మహిళలు సపరేట్గా వస్తారు, వాళ్ళకి అకామిడేషన్ సపరేట్, మళ్ళీ వాళ్ళకి వాష్రూమ్స్ ఇవన్నీ సపరేట్గా. అది ఎక్కడ కూడా వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోండి. సరే, డ్రింకింగ్ వాటర్ ఇవి అన్ని కోఆర్డినేట్ చేసుకోండి. ఎనీథింగ్ ఎనీ టైం. నా ప్రాబ్లం నాకు ఎక్కడ ఏదవుతుందంటే నేను ఇక్కడ అందుబాటులో నాకు అసెంబ్లీ దొరుకుతుంటుంది. సో నేనేదైనా అందుబాటులో లేకుండా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా నేను మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇక్కడికి రావాల్సి వస్తుంది. పరిగెత్తుకుంటూ రావడం ప్రాబ్లం కాదు, ఇష్యూ కాకుండా రావాలి. సో ప్లీజ్ మీరందరూ కూడా దయచేసి అందరూ అలర్ట్ సరిగ్గా చూసుకొని మనకి మంచి పేరు రావాలా. స్థానికంగా ఉన్న వాళ్ళు మీకు అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ సహకరిస్తారు, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ఏదో ఉన్నా కూడా కూర్చోబెట్టుకుని మాట్లాడితే మా వాళ్ళు వింటారు. వినని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, మేము కంట్రోల్ చేస్తాము. సరిగ్గా జరగాల, బ్రహ్మాండంగా జరగాల, మనకి అహోబులకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ అలర్ట్ ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా పడ్డ కష్టానికి స్వామివారి మనకి ఆశీస్సులు ఉంటాయి.
గవర్నమెంట్ ఛార్జెస్ ఉంటాయి. సో మనం దీన్ని సక్సెస్ చేస్తే మనకు కూడా గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. లోకల్ జనాలు ఎవరైతే లోకల్ లీడర్స్ ఉన్నారో మీరు కూడా డెఫినెట్గా కోఆర్డినేట్ చేస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన నాకు అందరి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా సంతోష్ గారి ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ బ్యాగ్స్ వాడాలని చెప్పి డిఎస్పీ గారు చెప్పినట్టు అనౌన్స్మెంట్ ఉంది కదా, అనౌన్స్మెంట్ ఇది కూడా పెట్టేసి ప్లాస్టిక్ వాడకండి, బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి ఈ బ్యాగ్స్ ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. ఇన్ఫర్మేషన్ డెస్క్ పెట్టారండి, అక్కడ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఇంకోటి బ్యాగ్స్ చెప్పండి. మార్చ్ ఓకే ఇనిషియేట్ చేస్తున్నాం. ప్లాస్టిక్ని వాడకుండా ప్రత్యామ్నాయం అనేది మార్చి కల్లా మనం ప్రొవైడ్ చేయాలి. సో ఈ ఇనిషియేటివ్ మనం స్టార్ట్ చేసినప్పుడు కదా. అండ్ ఇంకోటి మీరు వాట్ యూ కెన్ డూ ఇస్ చెప్పినట్టు యూ కెన్ సపరేట్ బ్యాగ్స్ టు స్టాక్స్ లోకల్ స్టాక్స్. You want to cost for this? Please come. సో మీరు రేపు మార్నింగ్ అంతా ఒక ఎస్డిపి ఆఫీస్లో మీరు చేసి కంప్లీట్ చేసుకోవాలి. ఓకే మీ డేట్ ఎగ్జిస్టింగ్ కూడా వేరే వస్తున్నాం కదా, ఓటీ రన్నింగ్లో ఉన్నాయి కదా. one to days to rectify. So extra 30 which Murali garu is saying, ఆ 30 మీరు 8 అవుతున్నారు, ముందుగానే కంప్లీట్ చేయాలంటే వాట్ యూ మీన్? ఓకే సో మీకు మెటీరియల్ రావడానికి టైం పడుతుందా? సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ బై 8 యూ వాంట్ టు స్టార్ట్. Can it happen fully when the material comes to early? The crowd is there only last Friday. Initial day crowd was not there. That takes chances. Since the extra users are expected for 6,000.